డ్రగ్స్ కేసులో దొరకడాన్ని ఎలా చూస్తారండి? పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే సస్పెండ్ చేసింది. పార్టీకి దృష్టిలోకి రావడంతో దూరంగా పెట్టి నువ్వు యాక్టివేట్ చేయొద్దు పార్టీ సంజయ్ అడిగింది. ఒకటి అక్కడ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముందు ఏమో లేదన్నారు, తర్వాత ఉందన్నారు కనుక క్లారిటీ రావాలి. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కనుక 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇచ్చి సంజయ్ కోరమన్నారు, కోరారు. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు. ముందు ప్రాథమిక నిర్ధారణ కాకుండానే యాక్షన్ సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి, రాజీనామా చేయించడం కరెక్ట్ కాదు కదా. ముందు డేటా వచ్చిన తర్వాత ఎక్కడ రెస్పాండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని ఆ విషయాలు ఎక్కడ కూడా టాలరేట్ చేయడం లేదు, ఎవరిని టాలరేట్ చేయడం. ఒకటి డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలనే కార్యక్రమం సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఇప్పుడు మాకు కొన్ని ఊళ్ళలో ఇప్పుడు ధవళేశ్వరం భారీగా ఉండేది, ధవళేశ్వరంలో గంజాయి లేకుండా చేయగలిగాం, అలా నాటుసారా లేకుండా చేయగలిగాం. మన నియోజకవర్గం అన్ని రాష్ట్రం అంతా నేను చేస్తాను. నా నియోజకవర్గంలో తప్పు జరగకుండా చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. రౌడీ ఎలిమెంట్లు ఉండకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాను. సార్ మద్యం వికాస్ అయింది అంటారు మీరు, మధుబాబుకి ఏమో కిక్ ఎక్కట్లేదు, హెల్తీ వచ్చేస్తుందని వాళ్ళు ఆరంభిస్తున్నారు. ఏదమ్మా మందు తాగేవాడికి కిక్ ఎక్కట్లేదు సార్ ఇప్పుడు ఉన్న మద్యం. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కిక్ ఎక్కలేదు, కిక్ ఎందుకు అట్లా? అది కాదు. ఒకటి అది నాటు సారా తాగేవాడు కాదు, కల్తీ మందు తాగేవాడికి ఎక్కకపోతే నేనేం చేయను. ముందు ఆల్రెడీ రైల్వేస్ తోటి మాట్లాడాం, రైల్వే వాళ్ళు ఒప్పుకున్నారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వేగంగా పని మొదలు పెడుతున్నాం. ఈస్ట్ రైల్వే స్టేషన్ బొమ్మూరు నుంచి బొమ్మూరు దాకా క్లియర్ చేస్తున్నాం. రెండోది ఈస్ట్ రైల్వే స్టేషన్ డ్రైన్ మొదలు పెడుతున్నాం. ముందు పెద్ద డ్రైన్ 12 కోట్లతో డ్రైన్ మొదలు పెడుతున్నాం. డ్రైన్ అయ్యేటప్పుడు రోడ్డు వైడనింగ్ చేసుకెళ్తాం. ఏదమ్మా రాబోయే పుష్కరాలకు సంబంధించి ఆహార పదార్థాల తనిఖీలు, కల్తీ పాలకట్టడం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మొత్తం యంత్రాంగాన్ని గేరప్ చేస్తాం, సైజ్ ల్యాబ్ పెడతాం. ఇక్కడ ఇప్పుడు మొన్న జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే పాలల్లో 50% వెండార్సే వచ్చి పోస్తారు, 50% డైరీ మిల్క్ వస్తుంది. డైరీ 50% వీళ్ళే, అందరికీ మన ఇళ్ళ దగ్గర పోసేవాళ్ళంతా వాళ్ళే. అతను తెలివి తక్కువగా అతను చెప్పినా కూడా లీకేజ్ని చూసుకోకుండా అయిపోయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఒక చెప్పి చేసేది కాదు, అది అతనికి అమాయకంగా చేశాడా, వద్దురా బాబు అని చెప్పినా కూడా వినలేదనేది వస్తుంటే ఇవాళ శిక్ష అనిపిస్తున్నాడు. కానీ అమాయకులు పోయారు కదా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పక్కన పెట్టేసి అమాయకులు పోయారు కదా, 16 మంది దాకా పోయారు కదా. ఇంకా 2 కూడా ఇంకా ప్రమాదంలో ఉన్నారంటున్నారు. ముందుగానే మేల్కొని చెక్కింగ్ చేసి యంత్రాంగాన్ని గెరప్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు అందరినీ రంగంలో దింపి ఒకటి ఏదైనా ఒక మంచి చేయబోయే ఒత్తిడి వస్తుంది. మర్చిపోకుండా ఒక మంచి చేయబడి ఇప్పుడు ఉదాహరణకి హెల్మెట్లు పెట్టుకోమని పోలీసులు ఆపటం వల్ల అనుకోండి వస్తుంది. ప్రమాదాలేమో హెల్మెట్ల వల్ల జరుగుతున్నాయి, హెల్మెట్ లేక జరుగుతున్నాయి. హెడ్ ఇంజరీస్ వల్ల చాలామంది ప్రమాదాలన్నీ హెడ్ ఇంజరీలు జరుగుతున్నాయి. మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటే మీరే వస్తారు, ఎమ్మెల్యే గారు చెప్పండి, లేకపోతే వాళ్ళు చెప్పండి, వీళ్ళు చెప్పండి అని. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా పుష్కరాల్లో గత అనుభవం దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా అడ్వాన్స్గా పోలీసింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమాయత్తం చేసి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం. రేపు మీటింగ్లో అవి కూడా ఏజెండాలకు వస్తాయి. మీరు సలహాలు చెప్పండి. మీరు మీడియా ద్వారా కానీ లేక ప్రముఖ సంస్థలు ఉన్నాయి, చారిటీగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి చెప్తే సలహాలు ఏంటి అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏదమ్మా ఇప్పటికి 4 సార్లు వెళ్ళొచ్చేద్దాము. కాంట్రాక్టర్ మారుస్తున్నారు, కొత్త కాంట్రాక్టర్ వస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవుతుంది, దివాంచర్ ఫ్లైఓవర్స్ వేగంగా అవుతుంది. ఇది కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త కాంట్రాక్టర్ వస్తున్నారు. పాత వాళ్ళు చేయలే, ఎందుకంటే ఒకటి లైట్లు నేను దెబ్బలాడితే లైట్లు వేసారు. సర్వీస్ రోడ్లన్నా చేయమన్నాం. కొత్త కాంట్రాక్టర్ వస్తే త్వరగా మొదలెడతాం. నెక్స్ట్ మంత్ నేను అనుకుంటున్నా 90% నెక్స్ట్ మంత్ సర్వీస్ రోడ్లు పైన ఇంకో లేయర్ వేయాలి, పైన ఫ్లైఓవర్ మీద ఇంకో లేయర్ వేయాలి. అది సర్వీస్ రోడ్లు అయితే అప్పుడు కూడా చెప్పినా వినిపించుకోవాలి. ఎంపీ గారికి చెప్పా, ఇది కరెక్ట్ కాదా, ఆ ఫ్లైఓవర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి దింపమన్నాం. హుకుంపేట దాటిన దాకా దించితే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా కింద 100 ఫీట్ రోడ్డు వస్తాయి అన్నా కానీ ఏదో వచ్చిందిగా, ఏదో ఒకటి వచ్చిందిలే విధంగా నడిపారు. అది ఇప్పుడు మళ్ళీ చేయాలంటే కష్టం, కనెక్టివిటీ లేకుండా పోయింది. అదే హుకుంపేట కూడా ప్రమాదాలు వస్తున్నాయి.
బొమ్మూరు ఏమో అది ఈ జోన్లో రెడ్ జోన్లో లేదని ఆపారు. బొమ్మూరు కూడా రావాలి.